నమస్తే అందరికీ. చాలా వరకు ఈ మధ్య రాజకీయ కోణం తీసుకుంటే రాజకీయ రహదారులు వేరుగా కనిపిస్తున్నాయి. ప్రజలకు ఎంతవరకు చేరువలో ఉంటారు రాజకీయం అని చూస్తే ఎవరి కష్టం వాళ్ళదే, ఎవరి నష్టం వాళ్ళదే. చెప్పేటప్పుడు చాలా వరకు రాజకీయంగా ప్రజలకు మేమే బలం అని చెప్తారు. అన్నీ అయిపోయిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత ఏ బలం కూడా ప్రజల వైపు ఉండదు. పూర్తిగా ప్రజలు వాళ్ళ కష్టాన్ని వాళ్ళు నమ్ముకొని పనిచేసుకొని బతకాల్సిందే. రాజకీయంగా ఎవరైతే మా రాజకీయం మాకు అండదండగా ఉంటుంది, మా రాజకీయంతోనే మేము ముందుకెళ్తున్నాం అని ఎవడు కూడా, ఏ కార్యకర్త, ఏ నాయకుడు కూడా వాళ్ళ గుండెల మీద చేసుకొని చెప్పండి. వాడు మాత్రం బతకాల్సిందే తప్ప రాజకీయం ఎటువంటి కోణంలో కూడా వాళ్ళకు సహాయ సహకారాలు ఎక్కడ కూడా లేవు. కాబట్టి రాజకీయాన్ని రాజకీయంగానే చూడండి, అంతే. రాజకీయాన్ని సొంత బిడ్డలాగా, సొంత తండ్రిలాగా, సొంత రక్త సంబంధంలాగా రాజకీయం చూస్తే పూర్తిగా నష్టపోయేది ఓటర్లే. బాగా గుర్తుపెట్టుకోండి.